హైవేస్ పక్కా ప్లాన్ ప్రకారమే జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు వివాదం అనేది ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా సుప్రీంకోర్టు పట్టుకెళ్లారంటే నాకు ఆల్మోస్ట్ అవునని అనిపిస్తుంది. మరి ఇది ఫార్చునేట్ థింగో అన్ఫార్చునేట్ థింగో డోంట్ నో. జగన్మోహన్ రెడ్డికి మాత్రం స్టిల్ ఈ ఎక్కడో కానీ ఇంకా అదృష్టం అలాగే ఉంది. ఎలా మన సుప్రీంకోర్టులో ఇద్దరు సభ్యులు ధర్మాసనం ముందుకు వెళ్ళింది ఈ తిరుమల లడ్డు విషయం. విశ్వనాథన్ ఆయన జస్ట్ బిఆర్ గవాయ్ వీళ్ళిద్దరు. ఇందులో విశ్వనాథన్ అనే వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి తరపున సిబిఐ కేసులు నమోదైనప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు నమోదైనప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున వాదించిన కీలకమైన వ్యక్తులు ఆయన కూడా ఒకడు. ముహుల్ రోకద్ది ఇటువంటి గెట్టోలు ఉన్నారులే, వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తరఫున వకాల్తా పుచ్చుకొని ఈయనకి ఫేవర్గా ఒకనాడు వాదించినటువంటి లాయర్ ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. ఆయన ముందుకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. మెయిన్ ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అక్రమాలు జరిగాయి. మరీ ముఖ్యంగా ఈ లడ్డూకి సంబంధించి కల్తీ నెయ్యిని వాడారు. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి టెండర్లు ఇచ్చింది ఆనాడు టీటీడీ వాళ్ళు, దాని వెనక ఉన్నది మొత్తం జగనే అన్నది. అంటే ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు అట్లీస్ట్ ఆ కేసుకు సంబంధించి ఆ బెంచ్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి టచ్ లేని వాళ్ళు ఉండాలి, చంద్రబాబు నాయుడు టచ్ లేని వాళ్ళు ఉండాలి, అండ్ ఏపీకి సంబంధించి టచ్ లేని వాళ్ళు ఉండాలి. అదర్వైజ్ ఏం చెప్తారు? నాట్ బిఫోర్ మీ అని చెప్తారు. మీకు కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు మీద స్కిల్ కేసుగా అంటూ సరైనటువంటి ఆధారాలు లేకపోయినా ఆయన అరెస్ట్ చేసి లోపల పెడితే ఏసీబీ కోర్టుకి వెళ్ళారు బెయిల్ అని, హైకోర్టుకి వచ్చారు క్వాష్ అని, కాదు కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అలా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు చిత్తూరు జిల్లా చెందినటువంటి ఒక జడ్జి ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను, మన తెలుగు ఆయన గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సమ్మేళనం సేవలు అందించున్నారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టుకు సంబంధించి జడ్జిగా చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నారు ముఖ్యమంత్రి అన్నట్టు. సో ఈ చంద్రబాబు నాయుడికి సంబంధించి ఇప్పుడు కేసు అన్నప్పుడు నేను తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ తరఫున నేను వాదించే కేసులు, అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా నేను హైకోర్టు జడ్జిగా ఉన్నా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసు వచ్చింది కాబట్టి నా ముందుకి నాట్ బిఫోర్ మీ అన్నాడు ఆయన. ఇలా పలు సందర్భాలలో చాలామంది జడ్జిలు వారికి ఏమాత్రం ఎక్కడ కొంచెం చీమంత టచ్ ఉన్నా కానీ అవతల వారితో నాట్ బిఫోర్ మీ చెప్పేసి దూరం పెట్టేస్తారు. బట్ నిన్న మరి ఆ జడ్జ్ ఎందుకు అలా చెప్పలేదు తెలియట్లా. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, ఆయన అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇష్యూ వచ్చేంటి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ల్యాబ్ టెస్ట్ పంపితే నెయ్యిని అందులో కల్తీ ఉందని తేలింది. అది కల్తీ ఏమీ లేదు, వాళ్ళు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళకుండా ఇలా చేశారు అంటూ ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గురించి మాట్లాడారు. సుబ్రహ్మణ్య స్వామి అనబడే వ్యక్తి టీడీపీ అంటే అస్సలు పడదు అతనికి. అండ్ ఏదో ఒకటి రెండు మంచి కేసులకు సంబంధించి పిల్ దాఖలు చేస్తూ ఉంటాడు, వాదిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. బట్ ఇతను మ్యాక్సిమం ఏం చేస్తాడంటే బెదిరిస్తూ ఉంటాడు, పొలిటికల్గా భయపెడుతూ ఉంటాడు. గతంలో ఎన్టీ రామారావు మీద అటువంటివి అన్నప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకుని ఆయన అనటం, ఆ తర్వాత ఇతను సైలెంట్ ఉండటం జరిగింది. బట్ ఆ తర్వాత పలు సందర్భాలలో ఇతను బీజేపీ అతనుగా ఉన్నా, మోడీ అంటే పడని వ్యక్తిగా ఉంటూ ఉన్నా, కాంగ్రెస్ అంటే ఆమె దూరం ఉంటూ ఉండే వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం చాలా ఇష్టంగా ఉంటూ ఉంటాడు. అలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినటువంటి వాళ్ళని మెంబర్లుగా ఉంచాడు అన్నట్టు, కొన్ని ఫేవర్లు అయితే చేశాడు అన్నట్టు. ఇంకా చెప్పాలన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కనుక వెళ్ళినట్టయితే, స్వామివారి దర్శనం కనుక వెళ్ళినట్టయితే వివివిఐపి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్కి ఇచ్చే విధంగా అతనికి ట్రీట్మెంట్ ఇస్తారు.
అండ్ అతను అసలు ఏది అడిగితే అది జగన్మోహన్ రెడ్డి చేసి పెడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఓ రకంగా ఈతను కానీ మోడీ కానీ వీళ్ళంతా కూడా ఇంకా నిర్మలా సీతారామన్ చెప్పినట్టు దత్తపుత్రుడు ఈయన మోడీకి నా ఒక మూమెంట్లో అంది కదా, అలా సుబ్రహ్మణ్య స్వామి కూడా దత్తపుత్రుడు అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి. అండ్ యాక్చువల్గా వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేయాలి. ఏమని? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటూ వేశారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కదా, వాళ్ళదొద్దు, సిబిఐ తర్వాత విచారణ జరిపిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళాలి. లేదా అది తిరుమల తిరుపతి దర్శనానికి, తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి. బట్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మనం ఏమీ వర్కౌట్ చేయలేం, ఢిల్లీ అయితే ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు అనుకోవాలి ఇప్పుడు మనం. అలా కనిపిస్తోంది. నేను జడ్జిని తప్పుపడతలా, కానీ వీళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ఏ రేంజ్లో ఉంది అంటే మరి కోయిన్సిడెన్సో లేదన్నప్పుడు నిజంగానే వాంటెడ్గా మరి జరగాల్సింది దొరికితే అర్థం కావట్లేదు. ఇక్కడ వాళ్ళు అన్న మాట ఏదైతే ఉందో దేవుని రాజకీయాలకు వాడొద్దు అని, ఎవరు ఇక్కడ రాజకీయాలకు వాడారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూలో ఈ కల్తీ నెయ్యిని వాడారు అన్నది క్లియర్గా తెలుస్తూనే ఉంది మనకి. రిపోర్ట్స్ ఇచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, చాలా ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్ అది, దానికి తప్పుపట్టలేంగా. అండ్ దాన్ని బేస్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని ఒక సీఎంగా చెప్పాడు ఆయన, మిగతా దేవాలయాల్లో ఉన్న వాళ్ళని అలర్ట్ అవుతారని, ఏకమైతే ఎక్కడొకటి ఉండి జరగకూడదని. అవును, మంచి కోసమే కదా. రాజకీయాలు ఎక్కడ వాడాడు? ఇప్పుడు మన అయోధ్య రామ మందిరానికి సంబంధించి కేసుల విషయంలో కానీ, దాని యొక్క నిర్మాణానికి సంబంధించి కానీ, ప్రారంభోత్సవం అప్పుడు కానీ, శంకుస్థాపన అప్పుడు ప్రతి సందర్భాలలో కూడా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అటెండ్ అయినారు. అది దేవుని రాజకీయాలు వాడుకోవటం అంటే. కానీ దాని గురించి ఎవరు మాట్లాడాల. దాన్ని రాజకీయంగా వాడుకోవడం నేను అనను, జస్ట్ వాళ్ళు పాలకులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అంతే. బట్ కాంగ్రెస్ అనేది అది రాజకీయానికి దేవుని వాడుకోవటం అని. బట్ కోర్టులే మాట్లాడాలి. అద్వానీ రథయాత్ర చేశాడు, దాన్ని కూడా దేవుని రాజకీయాలకు వాడుకోవటం అంటారు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడాలి. అసలు ఏమాత్రం దేవుడికి రాజకీయాలకి సంబంధం ఒక విషయాల్లో దేవుని రాజకీయాలకు వాడొద్దని సుప్రీంకోర్టు అంటే, దాన్ని మిగతాలు హైలైట్ చేయడం అంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎవరు వాడారు అసలు దేవుడిని రాజకీయాలకి? అండ్ జగన్మోహన్ రెడ్డి తరపున ఒకప్పుడు వకాలతా పుచ్చుకొని వాదించినటువంటి వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలని మనం ఎలా సీరియస్ తీసుకొని ఇదే నిజంగా అని చెప్పేసి ముందుకెళ్ళాలి. ఏ కంపెనీ నుంచి అయితే నెయ్యి వచ్చిందో అందులో తేడా ఉంది అన్న ఫీలింగ్ ఆల్రెడీ వాడిన తర్వాత తెలిసి కొత్తగా వచ్చినట్టు కూడా వాడకుండా శాంపిల్స్ పైకి పంపి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు కల్తీ అని చెప్పేసి చెప్పారు. ఎలా చెప్పారు? అదే బ్యాచ్, అదే కంపెనీ, అదే నెయ్యి, ఆల్రెడీ వాడితే తేడా అని తెలిసింది. ఇదిగో ఆల్రెడీ వాడేశారు, ఇంకా ప్రొడక్ట్ బయటకు వచ్చేసింది. మేబీ కోర్టు అన్నట్టుగా వాటిని కనుక ఉంచినట్టయితే మేబీ ఇంకొంచెం ఈజీగా ఉండేది. బట్ దాని తాలూకు లడ్డు లేని నాకు తెలిసి ఏం లేనట్టుంది. సో ఇప్పుడు విషయం ఏంటి? అంత క్లారిటీగానే ఉన్నా దేవుని రాజకీయాలకు వాడతాం అనే విషయంలో కానీ, అండ్ ఆ సుప్రీంకోర్టు జడ్జిలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు గతంలో ఎవరు ఏంటని చెక్ చేస్తున్నప్పుడు జగన్కి వాళ్ళకున్న లింగని ఇవన్నీ చూస్తూ పోతా ఉంటే ఇంకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఇన్వాల్వ్ కావాలి. ఏ రకంగా సత్యం అన్నది అందరికీ తెలిసే విధంగా, ధర్మం గెలిచే విధంగా, అండ్ న్యాయం అన్నది అందరికి కనపడాలి. సత్యం ధర్మ న్యాయం కనపడమంటారు, బట్ కనపడాలి. కనపడే విధంగా వెంకటేశ్వర స్వామి చొరవ తీసుకొని ఏ చేయాలి. రేపు 3వ తారీఖు ఏం జరగబోతుంది ఏంటో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కోర్టుకి అది కూడా చూద్దాం. బట్ ఇందులో నేను మెన్షన్ చేయదలుచుకున్నది అయితే దేవుని రాజకీయాలకి ఎవరు వాడారు, అసలు ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది, అండ్ అక్కడ ఉన్నటువంటి జడ్జ్ జగన్కి సంబంధించి గతంలో కేసులు వాదించున్నప్పుడు నాట్ బిఫోర్ ఎందుకు చెప్పలేదు, ఇలా ఎన్నెన్నో క్వశ్చన్స్. సరే చూద్దాం 3వ తారీఖున వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఆబ్వియస్లీ కూటమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళు కాదు వేరే బెంచ్ కూడా అడగవచ్చు. దాన్ని వేరే బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.